వెల్కమ్ టు జానా నేట్రామ్ న్యూస్. ప్రజాస్వామ్య పరిరక్షణ సభ కరీంనగర్. ప్రజా వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చ. బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగ విలువలను కాపాడుదాం, నియంతృత్వ పోకడలను వ్యతిరేకిద్దాం. జస్టిస్ చంద్రకుమార్ ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆకునూరి మురళి ఐఎస్ఆర్టీడీ. సోషల్ డెమోక్రటిక్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కె. వెంకట నారాయణ రిటైర్డ్ ప్రొఫెసర్. మన భారత రాజ్యాంగం రాజ్యాంతకరిక అయిన సార్వభౌమ, సోషలిస్టు లౌకిక, ప్రజాస్వామ్య, రిపబ్లిక్ అనే సూత్రాల ఆధారంగా భారత పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కులు అయినటువంటి సమానత్వం, స్వేచ్ఛ, భావప్రకటన, మాట్లాడే హక్కు, ఏ మతమైనా ఆచరించే స్వేచ్ఛ, అన్ని రంగాలపై ప్రజలకు సమాన హక్కు, చట్టం ముందు అందరూ సమానమే, దేశ సంపదపై అందరికి సమాన హక్కులు, అన్ని రంగాల ప్రజలను అభివృద్ధి చేసే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. ఆస్తి అంతస్తులతో పనిలేకుండా సమానమైన ఓటు హక్కు, తమ ప్రతినిధులను తామే ఎన్నుకునే రాజకీయ స్వేచ్ఛ, ఇవన్నీ గత 74 సంవత్సరాల కాలం నుండి లా, ఎస్సీ, సెయింట్, ఓబీసీ, ఈబీసీ, మైనారిటీ, యువత, కార్మిక, కర్షక అన్ని రంగాల ప్రజలకు సమాన హక్కులు ఇప్పటి కేంద్ర ప్రభుత్వము గత 10 సంవత్సరాల నుండి అందిస్తుందా లేదా అనే విషయాలపై జరుగుచరకు కరీంనగర్ పట్టణ ఆలోచన పరులు పెద్ద ఎత్తున హాజరు కాగలరని కోరారు. భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం మంది కూడా ఒక విద్యను, ఉచిత వైద్యాన్ని అందించేటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సరం క్రితం దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ మళ్ళీ కొత్త పరిశ్రమవేత్తలకు ఇవ్వడం జరిగింది. 4 లక్షలు మరి పేదలకు, యువకులకు, నిరుద్యోగులకు, కార్మికులకు, కర్షకులకు, వెనుకబడిన తరగతులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు, మైనార్టీలకు, ఈబీసీలకు, మహిళలకు, వృద్ధులకు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలను కనుక మనం తీసుకుంటే ఎక్కడ కూడా దానికి మ్యాచింగ్ అనేటువంటిది లేదు. 2013 లోపల ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఈ యొక్క భారత యువతకు అందిస్తామన్నారు. మరి ఎక్కడ కూడా 30 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలు అందించే 2 కోట్ల అంటే 10 సంవత్సరాల వల్ల 20 కోట్ల ఉద్యోగాలు అందియాలి. యావత్ భారతదేశంలో కూడా మరి నిరుద్యోగము, పేదరికము, విద్య మీద, వైద్యం మీద, అభివృద్ధి మీద, ప్రాజెక్టుల మీద, ఈ ట్రాన్స్పోర్ట్, రైల్వేను మనం ఏ విధంగా ప్రజలకు అందించాలి అనేటువంటి దాని మీద చర్చలు అనేటువంటిది పక్కకు పెట్టి ఇవాళ భారతదేశం లోపల మతము, దేవుడు అనేటువంటి దాని మీద ఒక చర్చ అనేటువంటిది భారతదేశంలో పోతుంది. కాబట్టి మరి మన ప్రజాస్వామ్యం ఏం చెప్తున్నది? మన ప్రజాస్వామ్యం ఒక We the people of India solemnly resolve that we are sovereign, socialist, secular, democratic and republic. ఒక లౌకిక ప్రజాస్వామ్య సోషలిస్ట్ డెమోక్రటిక్ దేశం లోపల ఒక ప్రభుత్వం దేని మీద నడవాలంటే ప్రజల యొక్క అభివృద్ధి అనేటువంటి దాని మీద నడవాలి. మరి దాని నుంచి ప్రభుత్వం పక్కకు పోయింది కాబట్టి ప్రజాస్వామిక విలువలు అనేటువంటి ఇక్కడ పడిపోతున్నాయి. కాబట్టి ఆ ప్రజాస్వామిక విలువలను మరి కాపాడాలంటే ఇప్పుడు రానున్న ఎన్నికల లోపల ప్రజలకు మరి దీన్ని కరెక్ట్గా చెప్పడం కోసం మరి పెద్దలు జస్టిస్ చంద్రకుమార్ గారు, ఆకునూరి మురళి గారు, మరి ప్రొఫెసర్ వెంకట నారాయణ గారు, మరి వీళ్ళందరూ కూడా రేపు పార్టిసిపేట్ అవుతారు. కాబట్టి కరీంనగర్లో ఉన్నటువంటి పట్టణ ఆలోచన పనులందరూ కూడా పెద్ద ఎత్తున మరి రేపు కరీంనగర్ పట్టణంలోని రెవెన్యూ గార్డెన్లో జరిగే సమావేశానికి అందరూ కూడా హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్తే, జై భారత్. ఇప్పుడు అదేవిధంగా అందరూ కూడా 2 నిమిషాలు వాళ్ళ యొక్క అభిప్రాయం చెప్తారు. దీని గురించి ముందు వసీం అహ్మద్ గారు. पब्लिक मीटिंग अरेंज हो रही, उसका मेन टॉपिक ये है कि आने वाले जो MP इलेक्शंस है उसके अंदर किस तरीके से हमारा भारत का संविधान बचे और भारत को बचाना है, ये हमारा मेन टॉपिक है. इसलिए ये टॉपिक है कि जो आने वाली 10 साल से जो गवर्नमेंट चल रही हिंदुस्तान के अंदर, वो एक मजहबी नफ़रत को, हिंदू, मुस्लिम, क्रिश्चियन, सिख को बांटने की जो पॉलिसी कर रही, उसके खिलाफ हम तमाम ऑर्गेनाइजेशन वाले एक जगह होकर एक पब्लिक मीटिंग कर रहे हैं.
उस पब्लिक मीटिंग में हम तमाम करीमनगर के डिस्ट्रिक्ट के लोगों से अपील कर रहे हैं कि ज़्यादा से ज़्यादा अफराद उसमें शरीक होकर कामयाब करें। हमारा मेन मकसद फ़िरक़ा परस्त क़ुव्वतों को इस मुल्क से हटाना है, मेन हमारा मकसद है। उसकी मेन वजह क्या है? 10 साल से जो बीजेपी की गवर्नमेंट यहाँ पर हुकूमत कर रही है, अपना 10 साल का रिपोर्ट कार्ड पेश करने के बजाय हिंदू मुस्लिम मछली गोश्त और रिजर्वेशन को ख़त्म करने और संविधान को चेंज करने की जो कोशिश कर रही, उसके खिलाफ जो है सो ये मीटिंग कल की रहेंगी। ये हमारी जो पब्लिक मीटिंग रहेंगी उसमें तमाम लोग, जितने भी लाइक माइंडेड लोग हैं, उन तमाम से अपील है कि इस मीटिंग में ज़रूर शिरकत करें और ज़्यादा से ज़्यादा उस मीटिंग को कामयाब बनाने की कोशिश करें। ये मीटिंग कल रेवेन्यू गार्डन में शाम 6 बजे से है और इंशाल्लाह 10 बजे तक चलेंगी या 9 बजे तक चलेंगी, जब भी हमारे को टाइम है। उसके बाद यहाँ पर ही जो है सो डिनर का इंतज़ाम है। आप सब लोग जितने भी हमारे मीडिया के ज़रिए से जिसको भी ये पैगाम पहुँच रहा, उन तमाम से अपील है कि ये एक सेकुलर मुल्क है और फिर संविधान को बचाने के लिए हम सबको एक जगह एक प्लेटफॉर्म पे जमा होने की ज़रूरत है। तो लिहाजा हम इस मीटिंग को कामयाब बनाने की अपील करते हैं। शुक्रिया। రేపు జరిగేటువంటి కరీంనగర్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణకు సంబంధించినటువంటి ఈ ఆలోచనలో ఎంతమంది అయితే భాగస్వాములవుతున్నారో అన్ని సంఘాలతో కలిసి క్రైస్తవులైనటువంటి మేము కూడా సంపూర్ణమైనటువంటి రేపు జరిగేటువంటి ఆ మీటింగ్కి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, విశేషంగా ఒక మాట భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు ఒక మాట అంటారు, బేటీ బచావో బేటీ పడావో అని. ఇది నోటుతో అని చెప్పి నొసలతో ఎక్కించినట్టుగా ఉంది ఆయన మాట. బేటీ పడావో అంటున్నాడు, బచావో అంటాడు. ఎక్కడంటే మొన్న జరిగినటువంటి మణిపూర్ ఘటన కనుక తీసుకున్నట్టయితే వివస్త్రాన్ని చేసినటువంటి పరిస్థితులు భారత ప్రజానికానికి అందరికీ తెలుసు. విజ్ఞత కలిగినటువంటి భారత పౌరులు ఎవరైనా మంచిదే. బీజేపీ వాళ్ళు మతతత్వాన్ని ప్రేరేపించి మతతత్వాన్ని పెంచి పోషించి రాముని యొక్క మందిరం కట్టినామని ఓట్లాడుతున్నారు. రాముడు ఏమైనా ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీల మానభంగాలను చేయమని చెప్పినాడా? మరి దేని కొరకు మరి ఈ భారత ప్రధానమంత్రి గారు ఈ మతతత్వాన్ని ప్రేరేపిస్తున్నారో విఘ్నులైనటువంటి భారత ప్రజానికం ఆలోచించాల్సిందిగా, ప్రత్యేకంగా కరీంనగర్లో ఉన్నటువంటి ఈ స్త్రీలు ప్రత్యేకంగా దీని గురించి ఆలోచించాల్సిందిగా మరి మేము మనవి చేస్తూ, రేపు జరిగేటువంటి ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ సభకి కరీంనగర్లో ఉన్నటువంటి ప్రత్యేకంగా మా క్రైస్తవ ప్రజానికం సోదరులు ఆలోచన పరులైనటువంటి వారందరూ అత్యధికంగా ఈ యొక్క సభలో పాల్గొని ఈ సభను విజయవంతం చేసి రానున్న దినాల్లో ఈ భారతదేశంలో మరి మత కల్లాలను సృష్టించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని తరిమికొట్టేదాకా నిద్రపోకుండా ఇందులో పాల్పంచుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా మనవి చేస్తూ ఈ ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగు, ఉర్దూ, మిగతా లాంగ్వేజ్ వాళ్ళ సోదరులకు వెల్కమ్. ఇంతకుముందు మన వక్తలు చెప్పినట్టుగా రేపు మా అందరి నాన్ పొలిటికల్ సంఘాల ఆధ్వర్యంలో ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ సభ ఏర్పాటు చేయబోతున్నాం. దానికి కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ద్వారా చాలామందికి మీరు వేయాలని కోరుతున్నాము. రేపు ఏదైతే ప్రజాస్వామ్య పరిరక్షణ సభ ఏదైతే ఉంటుందో దాన్ని విజయవంతం చేయాలని మా మొదటి ఆబ్జెక్టివ్ ఏంటిదంటే, ఫాసిస్ట్ ఫోర్సెస్ని ఈ ఎలక్షన్ ద్వారా ఈ ఎలక్షన్లో ఈసారి ఓడగొట్టాలని మేమందరం ఏకమైనాం. దీని ద్వారా ఒక మెసేజ్ పంపించాలి. ఒక 10 సంవత్సరాల నుండి మనం చూస్తే ఎలా మన కాన్స్టిట్యూషన్ కానీ రాజ్యాంగం కానీ మన డెమోక్రసీని కానీ ఎలా వాళ్ళు నిర్వీర్యం చేస్తున్నారో మనం చూస్తున్నాం. గవర్నమెంట్లో ఉండి చూస్తున్నాం. దాన్ని ఆపడానికి ఇది ఒక చాలా క్రిటికల్ టైం. ఈ ఎలక్షన్స్ అని చాలా క్రిటికల్ ఉన్నది. వాళ్ళ ఏదైతే ఉన్నదో వాళ్ళ మోసాలు అవన్నీ చాలా పీక్ లెవెల్కి వచ్చినాయి. ఇప్పుడు ఆపకపోతే చాలా దారుణం జరుగుతుంది ఇంకా ఫ్యూచర్లో. కాబట్టి ఇప్పుడు ఆపే ప్రయత్నం చేయాలి. దానికోసం రేపు పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాలి. ఎలా అయితే వాళ్ళు ఫాసిస్ట్ ఫోర్సెస్ మన ప్రజల మధ్యలో కులాలు మతాల మధ్యలో ఎలాగో చిచ్చు గుర్తిస్తున్నారో ఇప్పుడు ఈ తరం వాళ్ళు, ఒకవేళ మనం ఆలోచిస్తే అప్పుడు మనం భారతదేశ స్వాతంత్ర పోరాటంలో
ఎవరైతే సమరయోధులు ఉన్నారో అప్పుడు ఇలాగే వాళ్ళు ఆలోచించి ఉంటే, వాళ్ళు ఏకమై కొట్లాడకుంటే, బ్రిటిష్ వాళ్ళ కోసం వాళ్ళతో కొట్లాడకుంటే మనకు స్వాతంత్రం వచ్చేదా అని మనం ఆలోచించే అవసరం ఉన్నది ఇప్పుడు. అలాగే ఇప్పుడు ఎలాగైతే మన స్వాతంత్రం రాకముందు వచ్చే కోసం అందరు కలిసి పోరాడిందో, ఇప్పుడు కూడా అందరు కలిసి ఇప్పుడు ఈ బీజేపీని ఓడగొట్టాలని, ఫాసిస్ట్ కోర్ని ఓడగొట్టడానికి కలిసి పోరాటం చేసే సమయం వచ్చింది ఇప్పుడు మనకి. కాబట్టి ఇది చాలా భయంకరమైన పోరాటం, భయంకరమైన పరిస్థితి ఉన్నది ఇప్పుడు. కాబట్టి అందరూ ఏకం వచ్చి అందరి ఫాసిస్ట్ ఫోర్సెస్ని ఓడిపోవడానికి మనం ఏం చేయాలనేది మనం చేద్దాం. మిత్రులందరికీ నా హృదయపూర్వక స్వాగతం. నా పేరు ఎం శ్రీనివాస్ కుమార్, ప్రముఖ వ్యాపారి, సామాజికవేత్త. అయితే ఈ సమావేశాన్ని మేము ఏర్పరచడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నేను రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు, ఆర్థికమైనటువంటి నేరారోపణలు, అవినీతిని ఎండగట్టడంలో మేము రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయడం జరిగింది. ప్రజాస్వామ్యం అంటే కేవలం అధికారంలో కూర్చొని విధులు నిర్వర్తించడం కాదు. ప్రజాక్షేత్రంలో ప్రజలకు అవసరమైన ప్రతి అవసరము ఈరోజు ఈ ప్రభుత్వం చెప్తుంది, ఆ ప్రభుత్వం చెప్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకు అప్పులు చేశాయి, ఇన్ని కోట్ల అప్పులు చేశాయి, ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేశాయి. కనీసం